నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నేడు క్యాబినెట్ భేటీ జరగబోతోంది. సో అందులో మోదీ మరి సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో యజ్ఞమూర్తి గారు, సో భారతరత్న నందమూరి తారక రామారావు గారికి ఎప్పటి నుంచో ఇవ్వాలని చెప్పేసి అని ఎంతో మంది లేఖలు రాశారు. రాజకీయ నాయకులు కావచ్చు, పలు విశ్లేషకులు కూడా రాయడం జరిగింది. సో ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ అంశానికి సంబంధించి మోదీ గారు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, చర్చిస్తారు కూడా అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని, అంటే భారతరత్న ఎన్టీఆర్ అనే పేరు వినటం కోసం తెలుగు ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే దానికి ఆయన అన్ని విధాల అర్హుడు. అంటే భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. సో దానికి అన్ని విధాల అర్హుడు అని చెప్పేసి అందరూ కూడా అంగీకరించే విషయం. ఈ విషయంలో ఇంకొక రెండో అంశానికి తావులేదు. సో ఈరోజు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు లీక్ అవుతున్న నేపథ్యం ఈరోజు కేబినెట్ భేటీ, కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. మీరు చెప్పినట్లుగా ఈ నెల 15వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈలోగా ఎన్టీ రామారావు గారికి, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ తరహా ప్రకటన చేసే అవకాశం లేదు. కాబట్టి ముందుగానే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు దానికి ఇది పడబోతోంది, ఒక తొలి అడుగు పడబోతుంది అని చెప్పేసి సమాచారం మనకు అందుతూ ఉంది. సో ఇందులో రకరకాల అంశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా రోజులుగా ఈరోజు వస్తుంది ప్రకటన వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ అది ఈరోజు కాబోతుంది. ఈరోజు 13వ తేదీ, మార్చి 13వ తేదీ ఈరోజు కాబోతుంది అని చెప్పేసి మనకి సమాచారం తెలుసు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిణామాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య ఎన్నికల అవగాహన కుదరటం జనసేనతో కలిపి. సో ఈ నేపథ్యంలో ఇది కనుక వస్తే కనుక అటు తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీకి కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఈ రాజకీయ అంశాలను పక్కన పెట్టినా కూడా ఎంజీఆర్, తమిళనాడులో ఎంజీఆర్కి ఎంత ఆయనకి పాపులారిటీ అక్కడ ఉందో దానికి ఏమీ తక్కువ కాకుండా, ఇంకా చెప్పాలంటే మరింత ఎక్కువగా రామారావు గారికి తెలుగునాట ఆయనకు అంత పాపులారిటీ ఉంది. సో ఆయనకి ఇచ్చినప్పుడు, ఎంజీఆర్ గారికి ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా ఎప్పుడో ఇవ్వాల్సిందే. సో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. అది ఇప్పుడు ఇస్తే, అంటే ఇదివరకు ఇవ్వకపోవడానికి రాజకీయ కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరీ తెలుగుదేశం పార్టీని పెట్టారు. కాబట్టి ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆయనకి అవార్డు రాలేదు, ఆ పురస్కారం రాలేదు. మనకు తెలుసు ఎన్టీ రామారావు గారు జనవరిలో 1996 సంవత్సరం ఆయన పరమపదించారు. మహాభినిష్క్రమణం అన్నారు ఆయన్ని. ఎవరో కూడా ఆ మాట మామూలుగా వాడల. మహాభినిష్క్రమణం అంటే మామూలు మనిషి కాదు ఆయన. ఆయన కాలం చేయటం కూడా ఒక మహాభినిష్క్రమణ. తెర మీద ఆయన ఏ విధంగా ఒక మహారారాజులాగా ఆయన మొత్తం ఇండస్ట్రీని పాలన చేశాడో, సో ఆయన తర్వాత ఎవరైనా అన్నట్టుగా చేశాడో, ఆయన చనిపోవడం కూడా దాన్ని అట్లా పిలిచారు. కాబట్టి అంతటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడైనా ఆయనకి ఇస్తారనే వార్త రావడం మాత్రం మనం చాలా శుభ పరిణామం అనుకోవాలి. చాలా ఆనందకరమైన విషయం. అవును. సో ఇంతకు ముందు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి భారతరత్న ప్రకటించడం జరిగింది. సో అదే టైంలో కూడా చాలా మంది ప్రశ్నించారు కూడా, ఎందుకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వట్లేదు, సో వాళ్ళతో పాటు సరిసమానంగానే ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అన్నారు. అంటే ఇన్ని రోజులు కూడా కేంద్ర ప్రభుత్వం సమయం సందర్భం కోసం ఆచి చూస్తోందని చెప్పి అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి భారతరత్న ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానికి సంబంధించి అనుకున్నట్లయితే సమయ సందర్భం కోసం ఆచి తూచింది అనుకోవాలా, లేకపోతే తర్వాత ఇద్దాంలే అనుకుంది, అసలు ఏమనుకోవాలంటారు? ఒక సందర్భం కూడా కలిసి రావాలంటారు కదా. అవును. బహుశా ఇప్పుడు ఆ సందర్భం కలిసి వచ్చిందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అనుకుంటూ ఉండవచ్చు, నరేంద్ర మోదీ అనుకుంటూ ఉండవచ్చు. సో అందులో భాగంగానే ఈరోజు కేంద్ర కేబినెట్లో పెట్టి, సో ఈ నిర్ణయాన్ని పెట్టి, ఈ అంశాన్ని పెట్టి కేబినెట్ చేత ఓకే అనిపించుకొని ఆ తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉంది. సో ఎన్టీ రామారావు గారికి
భారత రత్న రాకపోతేనే మనం బాధపడాల్సిన విషయం. అవును. అది వస్తే గనక అందరూ కూడా తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే కాదు, కళాకారుడు అనేవాడు దేశవ్యాప్తం ఎక్కడ ఉన్నా సరే కళాకారుడు అనేవాడు ఖచ్చితంగా ఆనందపడే, గర్వపడే విషయం. అవును. ఎందుకంటే భారతదేశంలో నటన అనే ఒక కళని వెండితెర మీద అత్యంత గొప్పగా ఆవిష్కరించిన వాడు ఏ పాత్రనైనా సరే. అంటే ఎన్టీ రామారావు గారు లాగా అటు పౌరాణికాల్లో, ఇటు జానపదాల్లో, ఇటు సాంఘికాల్లో, ఇంకోవైపు చారిత్రక పురుషుడిగా రాణించిన వాడు ఏ ఒక్కరూ లేరు. అవును. ఏ నటుడైనా తీసుకోండి, అంత గొప్పగా రాణించిన వాళ్ళు, అంత గొప్పగా. అంటే ఆయన ఒక లవకుశ సినిమా చేసిన ఒక పౌరాణికం అది. దానికి బళ్ళు కట్టుకొని, లారీలు, ట్రాక్టర్లు కట్టుకొని వెళ్ళి సినిమాలు చూసిన సందర్భం. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒక చారిత్రక పురుషుడు నేస్తే ఆ సినిమాకి కూడా అలాగే వెళ్ళిన సందర్భం. సో ఇలా అలాగే జానపద సినిమాల్లో సో ఆయన కూడా అంటే ఒక జానపద హీరోగా, కత్తివీరుడుగా అందులో కూడా చాలా గొప్పగా రాణించి, అలాగే సాంఘికాల్లో ఏది తీసుకున్నా కానీ అటు యాక్షన్ చేశారు, ఇటు ప్రేక్షకుల సానుభూతిని పొందే పాత్రలు చేశారు, విషాదాంత పాత్రలు చేశారు, చేసి మెప్పించారు. ఒక రక్త సంబంధం లాంటి సినిమా చూసినప్పుడు మనం రామారావు గారి నటనలోని మరో కోణం ఆవిష్కృతమై చాలా గొప్పగా ఆ పాత్రని రిసీవ్ చేసుకున్నారు. అంటే రామారావు గారి గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈ క్యారెక్టర్ లో చేశారు, ఈ క్యారెక్టర్ బాగా చేయలేదు అని చెప్పడానికి లేదు. ఆయన చేశారు అంటే ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా, నిజంగా అది సజీవంగానే ఉందేమో, నిజంగానే అలా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది అప్పట్లో కృష్ణుడు గాని ఎవరినైనా అంటే ఎన్టీఆర్ గారి ఉన్నటువంటి ఫోటోని ఎక్కువ ఆరాధించేవాళ్ళు, క్యాలెండర్లు పెట్టుకునేవాళ్ళు. అవును. అంటే కృష్ణుడు ఎలా ఉంటాడంటే రామారావు చూపించారు, కృష్ణ వేషంలో రామారావు గారు. రాముడు ఎలా ఉంటాడంటే రాముడి వేషంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి పటాలు. సో అంత గొప్పగా ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. అంటే నార్త్లో కూడా రామారావు గారినే కృష్ణుడుగా, రాముడుగా వాళ్ళు చూసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు కూడా. సో అట్లా మొత్తం కూడా దేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పౌరాణిక వెండితెర పురుషుడు ఆయన, వెండితెర దేవుడు. సినీ రంగంలో ఆయనకంటూ సినీ రంగంలో ఆయనకంటూ ఎంత విలువైనటువంటి ముద్ర వేసుకున్నారో రాజకీయాల్లో కూడా ఆయన అంతే విలువైనటువంటి ముద్ర వేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తుందా ఇవ్వదా అనేది చిన్న సందిగ్ధంలో పడేసింది అందరినీ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పుకోవాలి. సో ఇంతకు ముందు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతరత్నాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది హోప్స్ పెట్టుకుంటున్నారు. మరి అది జరుగుతుందా లేదా అనేది ఈ క్యాబినెట్ భేటీ ముగిసేలోపు మనకి తెలుస్తుందండి. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న ప్రకటిస్తుందని ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యజ్ఞమూర్తి గారు. 1 minute ఇంకా మనం రాజకీయ కోణం కూడా ముట్టుకోవాలని రాజకీయ నాయకుడు కానీ చేయాలి. సో అది కట్ చేద్దాం, లాస్ట్ ఎండింగ్ ఇప్పుడు తర్వాత తీసుకోండి. ఎండింగ్ ముందు ఇది పెట్టుకుందాం. సో అంటే వెండితెర మీద ఆయన ఎలా రాణించాడు అంటే తిరుగులేని కథానాయకుడు ఆయన, ఎదురులేని మనిషి ఆయన. అలాగే రాజకీయ రంగంలో వచ్చేవాడికి ఆయన మహానాయకుడు. దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే సార్, డన్. సో ఆయన సినీ రంగంలో ఎలా విలువైనటువంటి, అద్భుతమైనటువంటి, చెరగలేనటువంటి ముద్ర వేసుకున్నారు, ఈవెన్ రాజకీయ రంగంలో కూడా అంతే విలువైనటువంటి ముద్ర వేసుకోవడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు, మీరు ఏం చెప్తారు? అంటే ఒక కథానాయకుడుగా, వెండితెర కథానాయకుడుగా ఆయన సాధించిన పాపులారిటీ ఎలాంటిదో, అంటే ఆయన ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి వెండితెర మీద. అలాగే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రపంచంలోనే 1982లో పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీని పెట్టి కేవలం 9 నెలల కాలంలో 1983లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి ఖ్యాతి ఎక్కడ ఏ దేశ చరిత్ర తీసుకున్నా మనకు కనిపించదు. సో అలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక మహానాయకుడు, అంటే పార్టీ పెట్టిన 9 నెలలకే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నాయకుడు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. సో అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా అప్పటిదాకా దేశంలో ఎవరూ చూడనివి. సో అలాంటి అంటే ₹2 కిలో బియ్యం అనేది అసలు ఎవరికి ఊహాతీతం. అంటే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి ఆయన ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి
ప్రతి ఒక్కళ్ళకి ఉమ్, సో బియ్యాన్ని అంటే అప్పట్లో ఏంటంటే బియ్యం తినటం కూడా కొంతమందికి చాలా గొప్ప విషయం అనమాట. అంటే బియ్యం అందుబాటులో ఉండేవి కాదు. ఉహుం, సో వేరే వేరే తిని బతికేటువంటి పరిస్థితి. అలాంటిది అంటే నిమ్న జాతుల వాళ్ళకి, అత్యంత నిరుపేదలకి కూడా బియ్యం మనం తినే అవకాశం కల్పించారు ఆయన అట్లా. ఉమ్, అట్లా ఆయన ఉమ్, అంటే నిరుపేదల గుండెల్లో కూడా నిలిచిపోయినటువంటి ఒక దేవుడిగా నిలిచాడు. అట్లా ఈ స్త్రీల కోసం ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, ఎన్నెన్నో పథకాలు ఆయన. అట్లాగే వివాహ చట్టం, శారదా వివాహ చట్టాన్ని ఇక్కడ బలోపేతం చేయడం కానీ, అంటే స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం, ఉహుం, పురుషులతో పాటు అంటే ఒక ఇంట్లో ఆడపిల్లకు కూడా ఉండాలి ఆస్తి హక్కు అని చెప్పేసి ఇక్కడ ప్రవేశపెట్టి అలా Okay. ఒక విప్లవాన్ని సాధించిన వ్యక్తి సమాజంలో. సో Okay. ఇక అంటే స్త్రీలకి కూడా ఒక అన్నగా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి అంటే అటు వెండితెర మీద ఇటు రాజకీయ రంగాన ఒక మహానాయకుడిగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వక తప్పదు అనేది నా యొక్క గట్టి అభిప్రాయం. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈరోజు అది ఈ మంచి రోజుగా నేను అనుకుంటున్నాను. ఆ సుదినం ఈరోజు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో మీరు ఎలా అయితే భావిస్తున్నారో అందరూ అలాగే భావిస్తున్నారు, అలాగే అభిప్రాయపడుతున్నారు. ఆయన సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఆయనకంటూ విలువైనటువంటి ముద్రని, చెరగలేని ముద్రని వేసుకోవడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి ఇంతకు ముందు ఎన్నికలు జరిగిన వేళల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భారతరత్న ప్రకటించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు పూజ్యులనే చెప్పుకోవాలి. ఆయనకి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్టీఆర్ గారి గురించి. సో ఆయనకి భారతరత్న ప్రకటిస్తుందా లేదా అని ఈ క్యాబినెట్ భేటీ జరిగేలోపు మనకైతే తెలిసిపోతుంది. అందరూ రావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. వస్తుందని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us again. థ్యాంక్ యూ.